విషయాల మీద ప్రసంగంలో ప్రస్తావించిన సీఎం రేవంత్ చివరిగా బీఆర్ఎస్ కు ఒక సవాల్ కూడా చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చిద్దాం రా అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్. సో ఈ సవాల్లో చర్చిద్దాం, చర్చలో ఓడితే దేనికైనా సిద్ధం అంటున్నారు సీఎం రేవంత్. తాడు బొంగరం లేని ఇద్దరు నాయకులను మా మీదికి వదులుతారా, వాళ్లతో చెప్పించుకునే స్థితిలో మేము లేము అంటూ సీఎం రేవంత్ ఘాటుగానే విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన లైవ్ ని చూసాం మనం. ఇందిరమ్మ ఇళ్లు కడతామని మీరు మోసం చేశారు అంటూ కూడా విమర్శించారు. సో బీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతారు అంటూ కూడా బీఆర్ఎస్ నేతల మీద మండిపడ్డారు. పాలమూరులో బీఆర్ఎస్ జెండాలు ఎగరనివ్వమంటూ కూడా ఆయన సవాల్ చేశారు. బీఆర్ఎస్ గద్దెలు కూలాలి, జెండాలు దిగాలి అంటూ కూడా ఘాటుగా చెప్పారు రేవంత్. రాసి పెట్టుకో కేసీఆర్, పాలమూరులో మీ జెండా ఎగరదు అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్. చర్చలలో ఇంతసేపు సీఎం రేవంత్ ప్రసంగించారు. ఇప్పటి వరకు జరుగుతోన్న పాలన గురించి ప్రస్తావిస్తూనే గత పాలకులు ఏం చేశారు, ఏం రాష్ట్రాన్ని ఎలా పాలించారు అన్నది కూడా ఆయన ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ కు కూడా సవాల్ చేశారు. మీ 10 ఏళ్ల పాలన, నా 2.5 ఏళ్ల పాలన పై చర్చిద్దాం రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్. 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీ క్షమాపణ చెప్పుతా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేదు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలను ఊరి మీదకి వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి, ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది. నీ 10 తెలంగాణకు సంబంధించిన నీళ్లను ఒక్క చుక్క కూడా బయటకు పోనీయం అని సీఎం రేవంత్ అన్నారు. నీకు పౌరుషం ఉంటే తోనైనా పక్క దేశంతోనైనా సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేయకుండా ఎప్పుడైనా పరిష్కారం అయినాయా? ఆలి పంచాయతీ అయినా, పాలి పంచాయతీ అయినా ఓ పెద్ద మనిషిని పట్టుకొని పంచాయతీ తెంచుకుంటామా లేదా? రైతాంగ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎక్కడైనా ఏ సమస్యకైనా చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతాయా? పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు బురద జల్లినా, తల కింది కాలు మీదకి చేసుకున్నా, నువ్వు పోయి సీసల తలకాయ పెట్టి సచ్చినా, పక్క రాష్ట్రంతో చర్చలు చేసి డిసెంబర్ లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా, కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది. భగవంతోనైనా పక్క దేశంతోనైనా